హాయ్ అండి. ఈవేళ సోయా పన్నీర్ చేస్తున్నాను. నిన్న నైటే నానబెట్టుకున్నాను. 12 గంటలు నానబెట్టుకోవాలండి. సోయా పన్నీర్ తయారు చేసుకోవాలంటే ఎప్పుడు నార్మల్ పాలతో పన్నీర్ తింటూ ఉంటాం కదా, వెరైటీగా సోయా పన్నీర్ తయారు చేద్దామనేసి సోయా నానబెట్టుకున్నాను. అప్పుడప్పుడు సోయా పన్నీర్ కూడా తింటుంటే బాగుంటుంది, ప్రోటీన్ బాగుంటుందండి. ఆ పాలలో కూడా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు కల్తీ అయిపోతుంది కదా, రియాలి పాలు దొరకట్లేదు. అందు గురించి సోయా పన్నీరు తయారు చేసుకొని తిందామని చెప్పేసి సోయా నానబెట్టుకున్నాను. రుబ్బుకోవాలండి. రుబ్బుకొని పాలు తీసుకోవాలి. చూడండి, నైట్ నానబెట్టుకున్నవి ఇప్పుడు రుబ్బుకుంటున్నాను. మిక్సీ పెట్టుకుంటున్నానండి. తగినంత వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసామనుకో లూజ్ అయిపోయి మెదగదండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నానండి. చూద్దాం మెత్తగా అయిందో లేదో చూద్దాం. మెత్తగా అయిందండి. మనకి ఎలా తెలుస్తుంది మెత్తగా అయిందంటే, గారెలు వేసుకుంటాం కదండి, మినపగారెలు, అలాగే మెత్తగా రావాలి. మెత్తగా వచ్చిన తర్వాత మనం తీసి చూడండి, ఇలా మెత్తగా రావాలి. చూసారు కదా. అయితే చన్నీ పట్టుకుందామండి. ముందు చేసాను కానీ చన్నీ పట్టుకోలేదు, క్లాత్లో తీసుకున్నాను. ఇప్పుడు ఎలాకి చన్నీ ఉంది కదా, దీంట్లో తీసుకుందామని చెప్పేసి పాలు. ప్రాసెస్ ఎక్కడైనా సరే హెల్త్కి మంచిది కదండి, అందు గురించి ఎంత కష్టమైనా ముందు చేసినప్పుడు టేస్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. 2-3 రోజులు ఫ్రిడ్జ్ ఉంచుకుంటూ అన్ని రకాల కూరలు వండుతాం కదా, దాంట్లో వేసుకోవచ్చు. పన్నీర్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పాలు చిక్కగా తీసుకోవాలండి. పాలు ఇలాగా జారట్లేదు అని చెప్పేసి నీళ్ళేసి పలసగా చేసేమనుకో అది మరిగించేటప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది. నిమ్మకాయలు కూడా ఎక్కువ ఉండాలి. అదే చిక్కగా తీసుకున్నామనుకో పాలు ఒక నిమ్మకాయ 2 నిమ్మకాయలతో అయిపోద్ది. అదే టైం పట్టేస్తుంది అనేసి ఎక్కువ నీళ్ళేసి చేసేమనుకో ఎక్కువ వాటర్ పడుతుంది. టైం కూడా మరగడానికి, పన్నీర్ తయారవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. చూడండి, గేదె పాలు లెక్కనే ఉంది కదా, ఎంత చిక్కగా ఉంది, బాగుంది. ఇప్పుడుకైతే ఇంత పాలు వచ్చింది. ఫిల్టర్తో చేద్దామనుకొని చేస్తే పాలు కింద కారట్లేదండి. అందు గురించి ముందు చేసుకున్నాను కదా, అలాగే క్లాత్లో చేసుకుంటున్నాను. ఇదిగో మంచిగా వస్తుంది, స్పీడ్గా కూడా అయిపోతుంది. చూడండి పాలు ఎంత వచ్చింది. ఒక రౌండ్ పాలు తీసుకున్నానండి రుబ్బుకొని. ఓ రౌండ్ తీసిన తర్వాత కూడా చూడండి ఇంకా ఎంత పాలు ఉంది. మళ్ళీ రుబ్బుకోవాలి. మళ్ళీ 2-3 సార్లు అలా రుబ్బుకుంటూ పాలు తీసుకుంటూనే ఉండాలి. కొబ్బరి ఎలా తీస్తాం 2-3 సార్లు, అలాగే. 1/2 కేజీ పప్పుకి 2 లీటర్ల పాలు వచ్చింది. చూడండి, బాగుందా పాలు? చూసారు కదా, చాలా చిక్కగా ఉంది. గ్యాస్ వెలిగించుకొని వేడి చేసుకుందాం. సిమ్లోనే వేడి అవ్వాలండి, లేకపోతే పొంగిపోద్ది కూడా కిందన మాడిపోద్ది. తప్పేటప్పుడు స్లోగా సిమ్లోనే వేడి చేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక మనము నిమ్మకాయ పిండుకుంటే పన్నీర్ రెడీ అయిపోతుంది. 2 లీటర్ల పాలు మరిగాక 1.5 లీటర్ పాలు అయిందండి. మరిగిన తర్వాత ఇదిగో 2 నిమ్మకాయలు వేసుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకున్న తర్వాత పన్నీరు రెడీ అయిపోయిందండి. చన్నీ పట్టుకుందాం. ప్లేట్ మీద పెట్టేసుకొని దీనిపైన బరువు అయినా దేవైనా పెట్టుకోవాలి, రాయి అయినా పెట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర అలాంటివి ఏమీ లేవు కాబట్టి నేను తపేలతో నీళ్ళు పెట్టేసుకుంటాను. తపేలలో నీళ్ళు పెట్టేసుకొని దానిపైన పెడుతాను. బరువుకి అందులో ఉన్న నీళ్ళన్నీ బయట వచ్చేస్తుంది. అరగంట తర్వాత తెరిచి చూస్తే పన్నీర్ రెడీ అండి. చూస్తున్నారు కదా మీరు కూడాను, ఎంత స్మూత్గా ఎంత బాగుందో.